హాయ్ నమస్తే నేను ప్రియ రమేష్ వెల్కమ్ టు పొలిటికల్ గుసగుస. రాష్ట్ర కేబినెట్ విస్తరణపై అసలేం జరుగుతోంది? ఇప్పుడు అప్పుడు అంటూ ఎందుకు అంటున్నారు? అసలేం జరుగుతోంది? ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పంచాయతీలేంటి? అక్కడ జరుగుతున్న ప్రోటోకాల్ ఇష్యూ ఏంటి? మహిళా కమిషన్ ఏర్పాటులో జరుగుతున్న వివాదం ఎటువైపు వెళ్తోంది? ఏపీలో జగన్ వేస్తున్న ఆ ప్లాన్ ఫలించేనా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్లు ఇవాల్టి పొలిటికల్ గుసగుసలో తెలుసుకుందాం. అదిగో వస్తుందన్నారు, ఇదిగో రేపే లిస్టు విడుదలన్నారు, ముహూర్తం ఖరారైంది, ఇక జాబితా రావడమే లేట్ అన్నారు. ఆశావాహులకు ఆశ చూపించారు. 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయాయి, ఫలితాలు వచ్చాయి. కానీ రాష్ట్ర కేబినెట్ విస్తరణ మాత్రం ముందడుగు పట్టం లేదు. ఎప్పటికప్పుడు ఎదురుచూపులేనా? సీఎం ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి విస్తరణ కబుర్లే, కానీ లిస్టు మాత్రం విడుదల కావటం లేదు. ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ ఎందుకు పడింది? ఇంతకీ ఎప్పుడు వస్తోంది? తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందా ఉండదా? ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇదే చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే 2.5 ఏళ్లు గడిచింది. మరో సగం పీరియడ్ మాత్రమే ఉంది. మంత్రివర్గ విస్తరణపై ఆశలు పెట్టుకున్న నేతలు ఎదురు చూస్తూనే ఉన్నారు. దీనిపై ఎందుకు క్లారిటీ రావటం లేదు అనేదే ఇప్పుడు చర్చ. ప్రతిసారి ఏదో ఒక ముహూర్తం తెర మీదికి రావడం, ఆ టైం ముగిసిపోగానే అయ్యయ్యో అంటూ ఉసూరు మనడం సర్వసాధారణమైపోయింది. కేబినెట్ విస్తరణకు సంబంధించి ఎప్పటికప్పుడు ముహూర్తాలైతే అప్డేట్ అవుతున్నాయి, కానీ పని మాత్రం జరగటం లేదు. ఆశావహులంతా ఎదురు చూస్తూనే ఉన్నారు. చూస్తుండగానే 2.5 ఏళ్లు గడిచిపోయింది. మిగిలింది ఇంకో 2.5 ఏళ్లు. ఆ కొద్ది టైం అయినా మినిస్టర్ హోదాలో కూర్చోవాలని, బుగ్గకారులో ప్రోటోకాల్ తిరగాలని అనుకున్న నేతల ఆశలు అడియాశలు చేస్తోందట కాంగ్రెస్. మంత్రివర్గ విస్తరణపై ప్రతిసారి కొన్ని తేదీలు ప్రచారంలోకి రావటం, ఆ తర్వాత అలాంటిదేం లేక ఉసూరు మనడం సర్వసాధారణమైపోయింది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారంటే చాలు, ఈసారి కేబినెట్ విస్తరణ పక్కా అంటూ ఆశగా ఎదురు చూస్తున్నారు నేతలు. సీఎం రేవంత్ రెడ్డి కూడా అందుకు సంబంధించిన లీకులు కూడా ఇస్తున్నారు. ఆఖరికి రాష్ట్ర గవర్నర్తో ముఖ్యమంత్రి సమావేశమైన ఎవరి స్టోరీలు వాళ్ళు అల్లేసుకుంటున్నారట. ఆ రకంగా ముఖ్యమంత్రి అడుగు తీసి అడిగేస్తే కేబినెట్ కబుర్లు చెప్పుకునే లెవెల్కి వెళ్లిపోయింది పరిస్థితి. కానీ ఎవరేం చెప్పుకున్నా, ఎన్ని మాట్లాడుకున్నా మంత్రివర్గంలో మార్పులు చేర్పుల ముచ్చట మాత్రం ఉండటం లేదు. ఇక చివరిసారిగా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాగానే కేబినెట్ విస్తరణ జరుగుతుందని లెక్కలు వేసుకున్నారు కొందరు. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు కేరళంలో ప్రభుత్వ ఏర్పాటు మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తుందట. ఇన్నాళ్లు అక్కడి కాంగ్రెస్ నేతల పంచాయతీతోనే పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందట. చివరికి వీడి సతీశన్ కు పదవి కట్టబెట్టారు. త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దాంతో ఆ కార్యక్రమం అయిపోగానే తెలంగాణపై ఫోకస్ పెడతామంటూ హైకమాండ్ చెప్పిందంటూ చర్చించుకుంటున్నారు. వాస్తవానికి మే మొదటి వారంలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందన్న చర్చ జరిగింది. కొంతమందికి మంత్రి పదవి వస్తుందని, లిస్టు రెడీ అయిందన్న చర్చ కూడా జరిగింది. ఇప్పుడు 2వ వారంలోకి ఎంటర్ అయినా ఎక్కడా అలాంటి వాసన కూడా లేదు. దీంతో కనీసం ఈ నెలాఖరుకైనా కేబినెట్ విస్తరణ ఉంటుందా లేదా అనే చర్చ ఆశావాహుల్లో నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో 2.5 ఏళ్లుగా కేబినెట్లోకి వెళదామని చూస్తున్న నేతలకు అది అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. ఈ నెలాఖరు వరకు రాకపోతే జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాలు ఉంటాయి. అప్పుడు కాస్త మరో వారం గడిచిపోతుంది. ఇలా మంత్రివర్గ విస్తరణ చేయకుండా కాంగ్రెస్ కాలం గడుపుతూ ఉందట. కేబినెట్ బర్త్ కోసం ఆశగా చూస్తున్న నేతలు మాత్రం ఇంకా ఎంతకాలం అంటూ ఉసూరుమనే ఫీలింగ్ లోకి వెళ్తున్నారని టాక్. వారి నిరీక్షణలు ఫలిస్తాయో లేదా, ఎదురుచూపులకు ఎండ్ కార్డు ఎప్పుడు పడుతుందో చూడాలన్నది పొలిటికల్ వాయిస్. ఆ నియోజకవర్గంలో హస్తం పార్టీకి ఉన్న ఆదరణ అంతంత మాత్రమే. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాల్సిన నేతలు మరోలా ఆలోచిస్తున్నారట. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆ సెగ్మెంట్లో మాత్రం పట్టు దొరకకపోవడం ఫ్రస్ట్రేషన్లో ఉన్నారట. అంతేకాదు, క్షేత్రస్థాయిలో కార్యకర్తలను, లీడర్లను సమన్వయం చేయాల్సిన ఇన్ఛార్జ్ పదవులు అమ్ముకుంటున్నారని ఫిర్యాదు చేశారు. ఇది ఆ నోట ఈ నోట చేరి గాంధీ భవన్ మెట్లెక్కేలా చేసిందట. పదవుల్ని అమ్ముకుంటున్న ఆ నేత ఎవరు? ఆ నియోజకవర్గం ఏది? సిద్దిపేట
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితే అంతంత మాత్రం. 2009లో చివరిసారి హస్తం పార్టీ గెలిచింది. ఆ తర్వాత ఇక్కడ గెలిచిన దాఖలాలు లేవు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచాక అయితే ఇక చెప్పే పనే లేదు. ఆయన సీఎం అయ్యాక జరిగిన ఏ ఎన్నికలోనూ లోకల్గా ప్రభావం చూపలేకపోయింది కాంగ్రెస్. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిచినా రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడంతో తిరిగి పుంజుకుంటామని సంబరపడ్డారు హస్తనేతలు. తీరా ఇప్పుడు చూస్తే మొత్తం తేడాగా ఉందనంటూ వాళ్లే అసహనం వ్యక్తం చేస్తున్నారట. గ్రూప్ రాజకీయాలు ఎక్కువయ్యాయని, దాంతో నిత్యం ఏదో ఒక వివాదం నియోజకవర్గంలో పార్టీని పట్టిపీడిస్తోందని అంటున్నారు. గజ్వెల్లో నర్సారెడ్డి చివరిసారిగా కాంగ్రెస్ పార్టీ తరఫున 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో ఆయనకి టికెట్ నిరాకరించడంతో అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కానీ 2018 ఎన్నికల సమయంలో తిరిగి కాంగ్రెస్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. 2023లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి 3వ స్థానానికి పరిమితమయ్యారు నర్సారెడ్డి. అయితే పార్టీ అధికారంలోకి రావడంతో అప్పటి వరకు సిద్దిపేట డీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న నర్సారెడ్డికి గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు దక్కాయి. మరోవైపు 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండడంతో అప్పుడంతా పార్టీ కోసం పనిచేసిన నాయకులు నామినేటెడ్ పోస్టులపై చాలా ఆశలు పెట్టుకున్నారు. గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్లో 4 మార్కెట్ కమిటీలున్నాయి. గజ్వేల్, వంటిమామిడి, కొండపాక, సిద్దిపేట జిల్లా పరిధిలో ఉండగా తూప్రాన్ మార్కెట్ కమిటీది మెదక్ జిల్లా లిమిట్స్. అందులో తూప్రాన్ మార్కెట్ కమిటీ పాలక వర్గాన్ని నియమించింది ప్రభుత్వం. ఆ ప్రకటనతో కాంగ్రెస్ పార్టీలో మరోసారి విభేదాలు బగ్గుమన్నాయి. అయితే ట్విస్ట్ ఏంటంటే ఫస్టున రాత్రి 8 గంటలకు ప్రభుత్వం నుంచి కమిటీ పాలక మండలి నియామకం జరిగితే తెల్లారి సెకండ్న 9 గంటలకే బాధ్యతల స్వీకరణ, ప్రమాణ స్వీకారం గుట్టుచాపుడు కాకుండా పూర్తి చేశారు. ఈ ప్రకటనతో తూప్రాన్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు బగ్గుమన్నాయి. కాంగ్రెస్ పార్టీలో విధేయులుగా ఉంటూ 3 దశాబ్దాలుగా కష్టపడి పనిచేస్తున్న వారికి కాకుండా బీఆర్ఎస్ నుంచి కొన్ని నెలల క్రితం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వారికి పదవులు ఇవ్వడం వివాదాస్పదమైంది. ఇది పూర్తిగా డబ్బులు చేతులు మారిన వ్యవహారమేనని ఆరోపిస్తున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ నర్సారెడ్డి గతంలోనూ నామినేటెడ్ పోస్టులను అమ్ముకున్నారని, ఇప్పుడు తూప్రాన్ మార్కెట్ కమిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవిని లక్షల రూపాయలకు బేరం పెట్టేశారని బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. నర్సారెడ్డి నియోజకవర్గంలో వసూళ్లకు అలవాటు పడ్డారని, ఏ నాయకుడు ఎక్కువ డబ్బులిస్తే వారికి పదవులు ఇస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. పదవులు ఆశించిన నాయకులు ఇతర నామినేటెడ్ పోస్టులకు కూడా కార్యకర్తల నుంచి డబ్బులు తీసుకొని ఇచ్చారంటూ మండిపడుతున్నారు. తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి శరణ్య భాస్కర్ రెడ్డికే వస్తుందని మొదటి నుంచి భావించినా చివరి నిమిషంలో కీర్తన విఠల్ రెడ్డికి ఇప్పించడం వెనక లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగిందన్నది వాళ్ళ ఆరోపణ. దానికి సంబంధించి ఫిర్యాదు చేసేందుకు గాంధీభవన్ మెట్లెక్కారు లోకల్ లీడర్స్. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని కలిసి నర్సారెడ్డిపై ఫిర్యాదు చేశారు. అలాగే పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నామంటూ రిజైన్ లెటర్స్తో సుమారు 50 మంది వరకు వెళ్లగా తొందరపడొద్దని పీసీసీ అధ్యక్షులు చెప్పినట్టు తెలిసింది. సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని, నిజంగానే నర్సారెడ్డి అవినీతికి పాల్పడి ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రాజీనామా చేస్తామన్న వాళ్ళు వెనక్కి తగ్గారట. పార్టీని నమ్ముకుని కష్టపడి బీఆర్ఎస్ హయాంలో అక్రమ కేసులను సైతం ఎదుర్కొంటే తమపై కేసులు పెట్టిన వ్యక్తికే ఇప్పుడు పదవిచ్చారని, ఇక పార్టీలో మేమెందుకు అని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. నర్సారెడ్డి ఒంటెత్తు పోకడలతో కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో నష్టం జరుగుతుందని, ఆయన పార్టీలోని సీనియర్లను పట్టించుకోకపోవడంతో ఎవరిదారి వారు చూసుకునే ముప్పు ముంచుకొస్తోందని వాపోతోందట లోకల్ క్యాడర్. గజ్వేల్ కాంగ్రెస్లో ఇదేం కొత్త కాదని, గతంలోనూ పార్టీలో బహిరంగ కుమ్ములాటలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో సొంత నేతలే పరస్పరం దుమ్మెత్తిపోసుకున్నారు. ఆ నియోజకవర్గ కాంగ్రెస్లో గొడవ కామన్ అయిందా? ప్రోటోకాల్ రగడ రోజుకు పెరుగుతుందా? మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి వస్తే చాలు ఇక మొదలెడదామా అంటూ ఎందుకు గొడవకు దిగుతున్నారు? ప్రభుత్వ కార్యక్రమం పెట్టాలంటే అధికారులకు తలనొప్పిగా ఎందుకు మారుతోంది? ఇంతకు ఆ నియోజకవర్గం ఏంటి? అసలు ఆ సెగ్మెంట్లో ఏం జరుగుతోంది?
మెదక్ జిల్లా నర్సాపురం నియోజకవర్గం ఒకప్పుడు సెగ్మెంట్ కమ్యూనిస్టులకు కంచుకోట. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పాగా వేసింది. 2014 నుంచి బీఆర్ఎస్ పార్టీ వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టింది. ఇలా 3 పార్టీలను ఇక్కడి ఓటర్లు ఆదరించారు. నర్సాపూర్ ఎమ్మెల్యేగా 2023లో మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి గెలిచారు. ఆమె కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజీరెడ్డిపై గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ గెలిచినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ వివాదం రాజుకుంటుందట. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇతర నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచినా ప్రోటోకాల్ సమస్య అంతంత మాత్రంగానే ఉంది. కానీ నర్సాపూర్లో మాత్రం ప్రోటోకాల్ రచ్చకు కేరాఫ్గా మారుతుందన్న వాదన వినిపిస్తోంది. గతంలో మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండ సురేఖ పర్యటనలో వివాదం రాజుకుంది. కొల్చారంలో బడిబాట కార్యక్రమానికి వచ్చారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజిరెడ్డికి స్కూల్లో ఓ రూమ్కి రిబ్బన్ కటింగ్ చేసే అవకాశాన్ని మంత్రి సురేఖ ఇవ్వడంతో ఎమ్మెల్యే సునీత వ్యతిరేకించారు. ఎటువంటి ప్రోటోకాల్ లేని వ్యక్తికి రిబ్బన్ కటింగ్ అవకాశం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ సమయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఆ తర్వాత కూడా నియోజకవర్గంలో నిత్యం ప్రోటోకాల్ సమస్య ఎక్కడో చోట వస్తూనే ఉంది. ఇటీవల ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ నర్సాపూర్ పర్యటనలో ప్రోటోకాల్ వివాదంతో రాజుకున్న వివాదం చిలికి చిలికి గాలివానలా మారిందట. నర్సాపూర్లో తాజాగా జరిగిన ఈ గొడవ రాజకీయ రచ్చకు దారితీసింది. నియోజకవర్గంలో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదనేది ఎమ్మెల్యే సునీత వాదన. గతంలో ఇదే అంశంపై ఆమె స్పీకర్ని కూడా కలిసి ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలోనూ ప్రోటోకాల్ అంశంతో మొదలైన గొడవ చివరికి రాజకీయ విమర్శల వరకు వెళ్లింది. దీంతో ఇప్పుడు నియోజకవర్గంలోని అధికారులు ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించాలంటే హడలిపోతున్నారట. ఏ కార్యక్రమంలో ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారట. మంత్రి వివేక్, ఎమ్మెల్యే సునీత మధ్య గొడవ జరిగినప్పుడు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ రంగంలోకి దిగి నేతలకు నచ్చజెప్పేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయిందట. అయితే ప్రోటోకాల్ సమస్యపై ఎమ్మెల్యే సునీత చేస్తున్న పోరాటం కరెక్టేనంటున్నారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ నేతలకు సునీత లక్ష్మారెడ్డి ధీటుగా కౌంటర్లు ఇస్తుందని చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతల వర్షన్ మరోలా ఉందట. మంత్రి మాట్లాడుతుంటే ఓ ప్రజాప్రతినిధి మధ్యలో కలగజేసుకుని కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారట. మంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి ఎమ్మెల్యే ఇచ్చే గౌరవం ఇదేనా అని కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారట. ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఎమ్మెల్యేకు మంత్రి సమాధానం ఇస్తున్న క్రమంలోనే వివాదం చెలరేగిందని చెప్పుకుంటున్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన స్థానాలు సాధించడంతో ఎమ్మెల్యే కాస్త ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. ఏదేమైనా ఇద్దరు లీడర్ల మధ్య ఉన్న ఈ రాజకీయ పరిణామాలు అధికారులకు మాత్రం లేనిపోని తలనొప్పిని తెచ్చిపెడుతున్నాయట. మరి ప్రోటోకాల్ రచ్చ ఇప్పట్లో ఆగేలా మాత్రం అస్సలు కనిపించడం లేదు. ప్రభుత్వ కార్యక్రమాల్లో మంత్రులు వచ్చినా ప్రతిసారి గొడవ జరగడం కామన్ అయిపోతుంది. దీంతో ఇంకా ముందు ముందు ఎన్ని గొడవలు అవుతాయోనన్న టెన్షన్ అధికారులకు వెంటాడుతోందట. ఒక నియామకం ఎన్నో వివాదాలకు కేర్ ఆఫ్ గా నిలిచింది. వలస వచ్చినందుకు ఒకరికి పదవి అప్పగిస్తే మరొకరి విషయంలో కుటుంబంలో చిచ్చే పెట్టింది. మహిళా కమిషన్ ఏర్పాటులో జరుగుతున్న రచ్చేంటి? ఆ కుటుంబంలో చిచ్చు పెట్టేలా చేసిందెవరు? గాంధీ భవన్ కు చేరిన ఆ పంచాయతీ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. చాకలి ఐలమ్మ కుటుంబం కోటాలో చిట్యాల శ్వేతను రాష్ట్ర ప్రభుత్వం మహిళా కమిషన్ మెంబర్గా నియమించడం వివాదాస్పదమవుతోంది. శ్వేత ఐలమ్మ రక్త సంబంధికురాలు కాదని ఆమె నియామకాన్ని వెంటనే రద్దు చేసి ఐలమ్మ కుటుంబానికి చెందిన వారికి నామినేటెడ్ పదవి ఇవ్వాలని కొంతమంది పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ను గాంధీ భవన్లో కలిసి విజ్ఞప్తి చేశారు. శ్వేత ఐలమ్మ మెట్టినింటికొచ్చిందని, అయితే ఐలమ్మ కుటుంబ సభ్యులను కాదని మెట్టినింటి నుంచి వచ్చిన ఆమెకు వారసురాలు కోటాలో నామినేటెడ్ పదవి ఇవ్వడాన్ని వారు వ్యతిరేకిస్తూ వినతి పత్రం ఇచ్చారు. ఐలమ్మ కుటుంబానికి చెందిన చాలా మంది ఆర్థికంగా వెనుకబడి దీనావస్థలో ఉన్నారని, అలాంటి వారిని గత ప్రభుత్వం విస్మరించిందని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. కనీసం ఈ ప్రభుత్వం అయినా ఆదుకోవాలని ఐలమ్మ కుటుంబీకులు మహేష్ గౌడ్ ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. ఒకవైపు నామినేటెడ్ పోస్టుల్లో సరైన అవకాశం కల్పించకుండా అన్యాయం చేసిందని వాపోతున్నారు కాంగ్రెస్ లీడర్లు. ఇప్పుడు మహిళా కమిషన్ కూడా సరిగా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐలమ్మ కుటుంబం
కుటుంబానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వారి కుటుంబంలో ఒకరికి రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా అవకాశం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. చాకలి ఐలమ్మ కుటుంబానికి గుర్తింపునిస్తూ వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి మహిళా కమిషన్ సభ్యురాలుగా తీసుకుంటామని గతంలో ఇచ్చిన మాటను తెలంగాణ ప్రభుత్వం నిలబెట్టుకుంది. అయితే ఆ నియామకం తప్పంటూ కొంతమంది వివాదం సృష్టిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల నియమించిన మహిళా కమిషన్ పలు వివాదాలకు దారితీసింది. కమిషన్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మిని నియమించడం వివాదాస్పదమైంది. కాంగ్రెస్ లో చాలా మంది లీడర్లు పార్టీని నమ్ముకొనున్న వారిని కాదని విజయలక్ష్మిని ఎంపిక చేయడంపై మండిపడుతున్నారు. ఆమె మొన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉన్నారని, అలా వలస వచ్చిన వారికి ఎలా ఇస్తారంటూ ఫైర్ అవుతున్నారు. మరి దీనిని ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుందో చూడాలి. ప్రతిపక్షంలోకి వచ్చి 2 ఏళ్లు నిండాయి. ఇప్పటి వరకు చెప్పుకోదగిన పెద్ద సభ, పబ్లిక్ మీటింగ్ నిర్వహించలేదు వైసీపీ. ఎన్నికలకు మరో 3 ఏళ్లుంది. ఇప్పటి వరకు లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటూ లెక్కలు కడుతున్నారట. లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారట. అధికార పార్టీకి ధీటుగా జగన్ వ్యూహాలు రచిస్తున్నారట. ఇంతకీ ఏంటా ప్లాన్? ఏపీలో వైసీపీ పవర్ కోల్పోయి 2 ఏళ్లైంది. ఎన్నికలకి ఇంకా 3 ఏళ్ల టైం ఉంది. ఇప్పటి నుంచి గ్రౌండ్లో ఉంటూనే వచ్చే ఎన్నికల వరకు ప్రజల్లో అంతో ఇంతో ఉపయోగం ఉంటుందని భావిస్తోందిట. ఇందులో భాగంగా త్వరలోనే భారీ బహిరంగ సభతో ప్రజల దృష్టి ఆకట్టుకోవడంతో పాటు ఆ మీటింగ్ నుంచే సమరశంఖం పూరించేలా వ్యూహ రచన చేస్తోందట ఫ్యాన్ పార్టీ. అయితే ఈ 2 ఏళ్ల టైంలో ఏపీ పొలిటికల్ పిక్చర్పై వైసీపీ హడావిడి పెద్దగా కనిపించలేదు. అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు, ఎక్కడికో ఒక టూర్, అంతే. 2 నెలలకు ఒకసారి జిల్లా నేతలతో జగన్ భేటీ, అంతే. అంతకు మించి ఏం చేయలేదు. అధికార పార్టీపై గట్టిగా కొట్లాడింది లేదు. అటు నియోజకవర్గాల్లో జరుగుతున్న వాటిపై పోరాడేందుకు ఇన్ఛార్జీలు యాక్టివ్గా లేరని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. విపక్షంలోకి వచ్చి 2 ఏళ్లవుతున్నా జగన్ వెయిట్ అండ్ సీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట. అధినేత జనంలోకి వెళ్లకపోవడంతో లీడర్లు కూడా సైలెంట్ గా ఉండిపోతున్నారు. క్యాడర్ను ఎవరూ పట్టించుకున్న నాదులే లేడు అన్నట్లు అయిపోయిందట పరిస్థితి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు విపక్షంలో కూడా క్యాడర్ గోడును పట్టించుకోవటం లేదని క్యాడర్ రగిలిపోతోందట. అయితే ఇన్నాళ్ళు అధికారంలోకి వచ్చిన పార్టీకి టైం ఇచ్చారని అనుకున్నా ఇంకా వైసీపీ దూకుడు పెంచకపోవడం ఆసక్తికరంగా మారింది. వైసీపీ పొలిటికల్ గ్రౌండ్ ను కూటమికి ఫ్రీగా వదిలేసిందన్న టాక్ నడుస్తుంది. దాంతో రాష్ట్రంలో కూటమికి ఎదురే లేదన్న రాజకీయ వాతావరణం కనిపిస్తోంది. చర్చంతా కూటమి వైపు నుంచే సాగుతోంది. అయితే ప్రస్తుతం ఉన్న పొలిటికల్ ఈక్వేషన్ పరిస్థితిని గమనిస్తున్న వైసీపీ అధినాయకత్వం తమ పార్టీ క్యాడర్లోనూ కూడా జోష్ నింపేందుకు పకడ్బందీ ప్లాన్ సిద్ధం చేస్తోందట. అప్పుడెప్పుడో 2022లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గుంటూరు వేదికగా ప్లీనరీని నిర్వహించింది. ఆ తర్వాత 4 ఏళ్లుగా పార్టీ పండుగ అంటూ ఏదీ లేదని అంటున్నారు. అయితే ఇప్పటి వరకు పొలిటికల్ పిచ్గా దూరంగా ఉంటూ వస్తున్న వైసీపీ ఇప్పుడు క్యాడర్లో ఉత్సాహం పెంచి గ్రౌండ్లోకి దిగేందుకు పెద్ద ప్లానే చేస్తోందట. వైసీపీ రాష్ట్ర స్థాయి సమావేశాలను నిర్వహిస్తే ఎలా ఉంటుందనే డిస్కషన్ స్టార్ట్ అయిందట. సాధ్యమైనంత తొందరగానే భారీ బహిరంగ సభతో బిగ్ సౌండ్ చేసి పబ్లిక్ దృష్టిని ఆకట్టుకోవడంతో పాటు క్యాడర్లో జోష్ పెంచేందుకు రెడీ అవుతున్నారన్న టాక్ నడుస్తోంది. అంతేకాదు రాబోయే స్థానిక ఎన్నికల్లో టార్గెట్గా అటు టీడీపీ ఇటు వైసీపీ వ్యూహరచన చేస్తున్నాయి. అయితే విపక్షం కంటే అధికార పార్టీ ఒక అడుగు ముందే ఉంది. కాస్త లేటుగా మేలుకున్న వైసీపీ లోకల్ బాడీ ఎన్నికల నోటిఫికేషన్ను ముందు భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అక్కడ నుంచి జిల్లాల పర్యటనపై జగన్ ప్రకటన చేస్తారని అంటున్నారు. ఇది వాల్టీ పొలిటికల్ గుసగుస. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్లతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ న్యూస్ లైన్.